మొన్న గనక మహేష్ గౌడ్ గారు తెలంగాణలో అంటే రాహుల్ గాంధీ నోటీసులో పడ్డానికి ఇక్కడ 8 మంది ఎంపీలు గెలిచారంటే దాని వెనకాల ఓట్ చోరు ఉంది అంటే మొన్న 2023లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీని. అది అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత అప్పుడే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సాధించింది. అంటే ఇక్కడ ఓట్ చోరు జరిగితే కాంగ్రెస్ రెజీమ్లోనే జరిగినట్టు. ఇదే విషయాన్ని మొన్ననే మాట్లాడుకున్నాం. ఇప్పుడు సేమ్ టైప్ వ్యవహారం కర్ణాటకలో కూడా సెల్ఫ్ గోల్ వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. సిద్ధరామయ్య అక్కడ ముఖ్యమంత్రి 1981లో జేడీఎస్లో ఉండేవాడు ఆయన, ఏది దేవగౌడ వాళ్ళ పార్టీ. అందులో ఉండగా ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయాడు, కాంగ్రెస్ చేతిలో ఓడిపోయాడు. ఆ రోజున ఓట్ల చోరీ జరిగిందని చెప్తున్నాడు ఆయన. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఈయన జేడీఎస్లో ఉన్నాడు. అంటే ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల చోరీ చేసిందని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇది విచిత్రం.